కానీ దైవజనుడు ఎన్ని పోరాటాల గుండా వెళ్తాడో సంఘానికి అర్థం కాదు. గొర్రెలకి అపార్థం చేసుకోవటమే తెలుసు, కానీ నిజమైన సేవకుడు ఎంత ప్రసవ వేదన పడతాడో తెలియదు. కొన్నిసార్లు సంపూర్ణతలోకి రాని భార్య అర్థం చేసుకోడు, కొన్నిసార్లు పిల్లలు అర్థం చేసుకోరు, కొన్నిసార్లు సంఘం అపార్థం చేసుకుంటారు. ఎంతో మందిని లిఫ్ట్ చేస్తావు నువ్వు, నిర్దాక్షిణ్యంగా నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతావు. నువ్వు చెయ్యని నింద నీ మీద వేసి నువ్వు ఏడుస్తూ ఉంటే సంఘం నవ్వుతూ ఉంటుంది. నువ్వు ఎదుగుతూ ఉంటే ఓర్వలేక సేవకులు సైతం బురద చల్లేవారు ఉంటారు. సేవకులు సైతం శత్రువులతో చేతులు కలిపి నీ మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి సమాజాన్ని లేపుతారు. సేవ అనేది ఒక పోరాటం. అందుకనే యాకోబు అంటాడు, మీరు తొందరపడి సేవకులు కాకండి. నిజమైన సేవకుడికి పోరాటాలు ఉంటాయి. అందుకనే యోబు ఒక మాట అంటాడు, 23:9 అనుకుంటా, యోబు గ్రంథం 23:9 ఒక మాట అంటాడు. యోబు అంటాడు, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. నా పోరాటాల వచ్చు చివరికి దేవుడు ఏమన్నా కనబడతాడేమని వెతుకుతుంటే దేవుడు కూడా ముఖం తిప్పుకున్నాడు. నా భార్య నిందిస్తుంది, నా స్నేహితులు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఈ బాధ భరించలేక దేవుడేమన్నా చూస్తే ఆయన కూడా ముఖం తిప్పుకుంటున్నాడు. చివరికి ఏమంటున్నాడు? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. నువ్వు నడిచే మార్గం, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటం, నువ్వు ఎదుర్కొంటున్న నిందలు, అవమానాలు ఆయనకు తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా. ఆయన మనల్ని పుట్టము వేసిన తర్వాత మనం సువర్ణంగా మారు. అది మాస్టర్ యొక్క మాస్టర్ ప్లాన్. సేవకుడు అధైర్యపడవు, నువ్వు నష్టపోతున్నావు అని అధైర్యపడవు. కంసాలి దగ్గరికి వెళ్ళి కంసాలి బంగారాన్ని పుట్టము వేస్తూ ఉంటాడు. బంగారాన్ని అగ్నిలే వేసి పుట్టం వేస్తూ సుత్తతో కొడుతూ ఉంటాడు. ఆ బంగారం అంటే ఎందుకు నన్ను ఇంత విలువైన దాన్ని ఇంతగా శ్రమ పెడుతున్నావంటే ఏం మాట్లాడు, కొడుతూనే ఉంటాడు. ఒకసారి ఒక కంసాలిని అడిగినా, ఎందుకు అంతగా పుట్టం వేస్తారు మీరు అంటే, ఆయన అంటాడు, పుట్టము వేసి 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 ఒకసారి ఆ బంగారంను చూస్తేనట, ఆ బంగారంలో తన ముఖం కనబడేదాకా పుట్టం వేస్తాడట. నా ముఖం కనబడేదాకా దీన్ని పుట్టం వేయాలి సార్. అందుకనే మన కంసాలి ఉన్నాడు, మనం ఎందుకు పుట్టం వేస్తారంటే ఆయన స్వరూపం మనలో కనబడాలంట.
ఆయన స్వరూపం మనలో కనబడాలని పుటము వేస్తాడు. దైవజనుడా, ఈరోజు నీ సేవ పరిస్థితి ఏ విధంగా ఉందో భయపడకు. ఏడ్చి అలసిపోయి నీ ప్రశ్నలకు జవాబు లేకుండా ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఇక్కడ కూర్చో. నీ భార్య అన్నది ఎందుకండి సేవ అని ఉండొచ్చు. పాపం స్త్రీ బలహీనమైన ఘట్టములు కాబట్టి. అవును, ఎందుకు నేను తొందరపడి నేను వచ్చినానన్న ఆలోచన నీకు రావచ్చు. కానీ భయపడకు. ఈరోజు ఎందుకు ఈ మెసేజ్ను వింటున్నావంటే, ఎందుకు ఇక్కడికి వచ్చినావంటే, నీ ప్రశ్నకి దేవుడు పర్ఫెక్ట్ జవాబు